కర్మాగారాల్లో జరుగుతున్న అక్రమాలపై మంత్రి సుభాష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి పనులపై తక్షణ చర్యలు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. తన దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని, ప్రక్షాళన చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. కర్మాగారంల శాఖకు సంబంధించి విశాఖపట్నం సర్కిల్లో కర్మాగారాల ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకున్నామన్నారు. విశాఖపట్నం పర్యటనలో ఫ్యాక్టరీల యాజమాన్యాల నుండి, ఇతరుల నుండి అనేక ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయన్నారు. ఫిర్యాదులపై శాఖాపరమైన సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించవలసిందిగా ఆదేశాలు జారీ చేశామన్నారు. నివేదికలు వచ్చిన ఫిర్యాదులు వాస్తవమేనని తేలడంతో చిన్నారావుని తన విధుల నుండి సస్పెండ్ చేశామన్నారు. కార్మిక కర్మాగారముల బాయిలర్లు మరియు కార్మిక బీమా వైద్య సేవల శాఖలలో ఏ అధికారి లేదా ఉద్యోగిపై ఎటువంటి ఫిర్యాదులైనా తన దృష్టికి వచ్చిన వెంటనే ఆ ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపించి ఆరోపణలు రుజువైనట్లయితే తక్షణమే వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం అండదండలతో కర్మాగారంల శాఖలో కొంతమంది అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయడం, ఫ్యాక్టరీల యాజమాన్యం వారిని ఇబ్బందులకు గురి చేయడం వంటి అనేక ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని మంత్రి సుభాష్ తెలిపారు. ఇవి